గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. నమస్కారం శ్రీ ఆచార్య కృష్ణ స్వామి గారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవాళ సిరీస్ అంతా ఎంత బాగా కంటిన్యూ అవుతుంది అండ్ చాలామంది ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. దానికన్నా అంత మంచి పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయి. ఈవెన్ ఇళ్లలో వాళ్ళు ఏం తీసుకున్నా సరే దానికి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీసే వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసుకొని అందులో మేము ఇది ఇవాళ కొన్నాము, థ్యాంక్స్ టు యూనివర్స్, థ్యాంక్స్ టు అనంతకృష్ణ స్వామి గారు అని అందులో మెసేజ్లు పెట్టుకుని ఆ స్క్రీన్ షాట్లు కూడా ఒక్కొక్కళ్ళు దాన్ని అంటే కింద పంచుకుంటూ ఉన్నారనమాట. ఇలా ఉంది, ఆ విధంగా ఉంది అని. కొంతమంది కామెంట్ బాక్స్లో ఫ్యామిలీలే ఆ ఫ్యామిలీ అంతా మేము ఇలా చేసామని చెప్పుకుంటున్నారు. దాని కింద మళ్ళీ రిప్లైస్ అనమాట. అండ్ దానికి ఒక లైక్, ఎన్ని లైక్లు అంటే ఫ్యామిలీ మొత్తం ఎంతమంది ఉంటారు అంతమంది దానికి లైక్స్ పెడుతున్నారు. ఇంకోటి ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఇప్పుడు ఒక అబ్బాయి నా వీడియో చూశాడు, నచ్చింది. వాళ్ళ ఫ్రెండ్స్ ఎంతమంది గ్రూప్ ఉన్నారు వాళ్ళందరూ కలిసి మళ్ళీ మనీ మంత్రాన్ని వాళ్ళే క్రియేట్ చేసుకుంటున్నారు. నా వీడియోలన్నీ షేర్ చేసుకుంటారు ఒకరికొకరు. ఏ వీడియో అంటే ఇప్పుడు కొన్ని వందల వీడియోలు ఉన్నాయి, దాంట్లోంచి ఒక మంచి వీడియో ఉంది, ఒక వ్యక్తి చూశాడు, అది ఆ గ్రూప్లో షేర్ చేస్తున్నారు. అలాగే లేడీస్ కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఫ్యామిలీ సంబంధించి కానీ బంధువులు కానీ ఎవరు ఉంటే వాళ్ళంతా ఒక గ్రూప్గా తయారైపోయి నా వీడియోలు షేర్ చేసుకుంటున్నారు. అలా డబ్బు సంపద మీద అందరికీ మంచి ఇంట్రెస్ట్ పెరిగింది. అందరూ కూడా బాగా సంపాదిస్తున్నారు. వాళ్ళ పాజిటివ్ మైండ్ని పెంపొందించుకుంటున్నారు. చాలా సంతోషంగా. ఈ సబ్జెక్ట్లో తంత్రాస్ మీరు వదిలేశారు కానీ వాటి మీద మాత్రం చాలామంది మహిళలే పాజిటివ్ కామెంట్లు పెట్టినారు, మాకు ఈ విధంగా జరిగింది అని. అవునవును, ఎందుకంటే దాన్ని మనం సపరేట్గా చేద్దాం అనుకున్నాం. ఖచ్చితంగా ఇస్తాను. నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా ఇస్తాను. నేను తంత్ర సబ్జెక్ట్ ఇస్తాను నేను కంప్లీట్గా. కానీ మంచి ఇది జరిగించారు, అంత మంచి పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. దీంట్లో ఏం చెప్తున్నారు? మనకి డబ్బు సంపద ఎక్కడ ఉందని మనం ఎక్కడ వెతకడం కానీ పాకులాడడం కానీ ఇవన్నీ మనం చేస్తుంటాం సామాన్యంగా. అంటే ఇప్పుడు కొన్నిటికి అందని ద్రాక్ష పండు అంటాం మనం. అవును, అలా వాటి కోసం పరుగులెత్తి అనవసరమైన సమయం డబ్బు వృధా చేసుకుంటాం. కొన్ని స్కీములో డబ్బులు పెట్టడం కానీ, లేదంటే కొన్ని లాటరీలో డబ్బులు కట్టడం కానీ, కొన్ని పందాలు కట్టడం కానీ, అంటే మనకి ఆ విధంగా మనకు డబ్బు రావచ్చు అనే ఆశతో మనం ఎన్నో పిచ్చి పిచ్చి పనులు చేసి దాంట్లో మోసపోయి లాస్ అయిపోయి జీవితాన్ని మళ్ళీ ఎత్తుకునే స్థితిలో మనం ఎంతోమంది నన్ను చూశాను, నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే సమాజంలో ఇలాంటివి చాలా జరుగుతాయి. మనకి డబ్బు సంపద ఎక్కడో లేదు, మన లోపలనే ఉందని మనం ఎన్నోసార్లు చెప్పాము. మనం అక్కడ సింపుల్గా ఏంటంటే నేను గతంలో కూడా చెప్పాను, ఆ నిప్పుల మీద మనకి బూడిద కమ్ముతుంది. ఆ బూడిదని మనం తీసేస్తే మనకు నిప్పులు బయటకు వచ్చేస్తాయి. అంటే ఆ నెగిటివ్ అనేది ఏదైతుందో మనలోంచి బయటికి తీసేస్తే అది పాజిటివ్గానే ఉంటాం మొత్తం. దీనికి మనకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. హంస ఉంది, నీళ్లు పాలు ఒక దగ్గర కలిపేసాం, అది పాలను తీసేసుకుంటే నీళ్లు వేరైపోతాయి, అంతే. పాజిటివ్ మాత్రమే తీసేసుకోవాలి మనం, అంతకంటే ఇంకా వేరే ఆలోచనలు ఉండదు. మన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే సముద్రంలో అఖండమైన సంపద, ధన సంపత్తి, ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి. కానీ అలలు ఏం చేస్తాయంటే ఒడ్డునున్న అందాల కోసం ఎప్పుడు పరిగెడుతుంటాయి. ఎంత పరిగెత్తినా మళ్ళీ ఎక్కడికి చూడాలి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి అవి. అవును, ఆ అలలు కనుక ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే అంత పెద్ద సముద్రం తప్ప ఇంకేం కనిపించదు. అంటే సబ్బు సంపద అనేది మన లోపలనే ఉన్నది, అది మనకు కనిపించట్లేదు. మనం దాన్ని చూసుకోకుండా బయటికి పరిగెడుతున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అలల్లాగా పరిగెత్తకుండా మన లోపలికి మనం తొంగి చూసినప్పుడు అఖండమైన అనంతమైన సంపద మన లోపలనే ఉంది. కానీ దాన్ని మనం చూడలేకపోతున్నాం. ఎందుకు చూడలేకపోతున్నాం? మీద మనకి ఆ బూడిద కప్పు ఉంది, దాన్ని తీసేయాలి. దాన్ని తీసేస్తే కానీ మనం చూడలేదు. ఇప్పుడు ఏం చేయాలంటే మన లోపల ఏవైతే నెగిటివ్స్ ఉన్నాయో ఆ నెగిటివ్స్ని మనం అసలు యాక్చువల్గా మనం ఎలా కలిగి ఉన్నామంటే మనం సంపూర్ణ ఆరోగ్యవంతులం. ఒక మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతుడుగానే ఉంటాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే కావాల్సినటువంటి అనేకమైన అనారోగ్యాన్ని మనం కోరి తెచ్చుకుంటున్నాం. అంటే వాటిని మనం అనారోగ్యాన్ని సృష్టించుకుంటున్నాం. ఆరోగ్యంగా ఉండడం సహజం, అనారోగ్యంగా ఉండడం అసహజం. ఆరోగ్యంగా ఉండడం సహజం, అనారోగ్యంగా అసహజం. కాబట్టి మీరు ఎప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారు, కానీ మీరు అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. అంటే వాటిని ఊహిస్తున్నారు, ఊహించినప్పుడే వస్తున్నాయి మీకు. కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేసినప్పుడు, ఆరోగ్యకరమైన ఆలోచనలు చేసినప్పుడు మీకు అనారోగ్యం మీ దగ్గరికి చేరదు. అలాగే పాజిటివ్నెస్ కలిగి ఉండి మీ లోపల గొప్ప సంపదను మీరు ఎప్పుడైతే గుర్తిస్తారో మీకు నెగిటివ్ రాదు. మీకు లేమితనం కానీ, డబ్బులేనితనం కానీ, దరిద్రం కానీ ఇవన్నీ ఎప్పుడు కూడా రావు. కాబట్టి మీ లోపల ఉన్నటువంటి అనంతమైన సముద్రాన్ని మీరు ఎతికినప్పుడు, సముద్రం అంటే మాటలు కాదండి, దాంట్లో గొప్ప గొప్ప పగడపు దీవులు ఉంటాయి, వజ్రాల దీవులు ఉంటాయి, ఎన్నో గనులు ఉంటాయి. అంటే ఎంత గొప్ప సంపద మనకి సముద్రంలో ఉంటే, ఎంత గొప్ప సంపద అంటే మీ యొక్క ఇన్నర్ మైండ్ ఏదైతుందో అది మీకు ఒక గొప్ప సముద్రం లాంటిది. మీరు ఎప్పుడైతే లోతులోకి వెళ్ళినప్పుడు అది కనిపిస్తుంది.
అప్పటిదా మీకు కనిపించదు. సముద్రం పైన ఏమి ఉండదండి. చాలా లోతుకు వెళ్ళినప్పుడు ఎంత లోతుకు వెళ్తుంటే అంత పగడపు దీవులు కనిపిస్తాయి మీకు. అర్థమైందా? అన్ని రకాల దీవులు కనిపిస్తాయి, అన్ని రకాల సంపద కనిపిస్తుంది. మనం ఏం చేయాలంటే మెల్లిమెల్లిగా ఒక్కొక్క పొరను ఛేదించుకుంటూ లోపలికి ఇన్నర్ మైండ్లో వెళ్ళినప్పుడు మనకు అవన్నీ బహిష్కృతం అవుతాయి, అవన్నీ బహిర్గతం అవుతాయి. అలా మెల్లిమెల్లిగా మీ యాటిట్యూడ్ని మార్చుకుంటే ఏం చేయాలంటే నెగిటివ్ అన్నింటినీ మీరు పారద్రోలండి. ఒకటి ఎంత వెళ్ళేదంతా వాటిని పారద్రోలండి. ఎక్కడ కూడా మీరు వాటికి లొంగాల్సిన అవసరం లేదు. కొద్దిగా కూడా మీరు ఆలోచించేస్తే మళ్ళీ వీటితో మిళితమైపోతాయి. అప్పుడు ఇవి కనిపించవు మీకు. ఇప్పుడు మంచినీరు ఉంది, చెడ్డ నీరు ఉంది, దీంతో కలిసిపోయినప్పుడు ఆ మంచినీరు కనిపించదు, ఎందుకంటే మొత్తం కలుషితం అయిపోతుంది. దాన్ని డివైడ్ చేసినప్పుడు ఇది మనకు బయటకు వస్తుంది. అవునండి. కాబట్టి మీరు ఏమైందంటే అది నెగిటివ్ పాజిటివ్ రెండు మిళితమైనారు కాబట్టి మీకు పాజిటివ్ అనేది కనిపించట్లేదు. కాబట్టి మీరు ఎత్తుక్కొని అడుగుతున్నారు అందరినీ, నాకు ఇది కావట్లేదు, ఇది ఎలా అవుతుంది, ఇలా అవుతుంది, ఎలా అవుతుంది, ఎప్పుడు క్వశ్చన్లోనే మిగిలిపోతున్నారు మీరు. కాబట్టి ఆ క్వశ్చన్ల నుంచి మీరు బయటపడండి. క్వశ్చన్ మార్క్ అనేది మీ లైఫ్లో ఉండడానికి లేదు. ఎక్కడ కూడా క్వశ్చన్ మార్క్ అనేది మీ లైఫ్లో ఉండడానికి లేదు. క్వశ్చన్ మార్క్ ఉన్నంత మటుకు మీరు ఏది సాధించలేరు. ఇది బాగా గుర్తుంచుకోండి. క్వశ్చన్ మార్క్ ఉంటే మీరు సాధించలేరు. నిజమండి. అసలు ఉండదు మీ జీవితంలో క్వశ్చన్ మార్క్. ఇది ఎలా అవుతుంది, ఇది ఎందుకు అవుతుంది, క్వశ్చన్ మార్క్స్ అనేవి లేవు. కేవలం మీ లోపల ఉన్నంత జవాబే. ఇప్పుడు మనం కూడా ఏం చేస్తామంటే క్వశ్చన్ మార్క్లో జవాబు ఎత్తుక్కుంటాం. క్వశ్చన్ మార్క్ వెళ్ళినప్పుడు అంత జవాబే ఉంటుంది, ఎత్తుకునే అవసరం కూడా లేదు మీకు. కాబట్టి ఎంత వీలైతే అంత మీ ఇన్నర్ మైండ్లోకి ప్రవేశించండి. మీకు వజ్రపు గనులు, అలాగే బంగారపు గనులు, అలాగే పగడపు దీవులు ఇవన్నీ కనిపిస్తాయి ఆటోమేటిక్గా. ఎంత లోతుకి వెళ్తే అంత లోతుకి వెళ్ళాలన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ముందు ప్రశాంతత వహించాలి. ఇప్పుడు మనకు సముద్రంలో చేపలు కానీ సంపద కానీ ఎక్కడ దొరుకుతుందంటే లోతుకి వెళ్ళినప్పుడు. అలలు అలజడి ఎక్కడ ఉంటుందంటే మనకు ఒడ్డునే ఉంటుంది. బాగా గుర్తుంచుకోండి. అలజడి అలలు ఇవన్నీ మనకు ఒడ్డునే ఉంటాయి. లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఏ అలజడి అవన్నీ ప్రశాంతత ఉంటుంది. అక్కడ ఏం చేస్తారంటే పెద్ద పెద్ద స్టీమర్లు కానీ లంగరేసి నిలుపుతారు. అక్కడ ఏ అలజడి ఉండదు, ఎత్తు వంపులు ఉండదు, ఏముండదు. అక్కడ నుంచి సంపదను పైకి తీస్తారు వాళ్ళు. కాబట్టి సంపద అంతా ఎక్కడ ఉంది, మీ లోపల ఉంది. దాన్ని చూడాలంటే మీరు ఏం చేయాలి, ముందు మౌనం వహించండి. అంటే మౌనం వహించేసినప్పుడు ఏమవుతుంది, అంతర్లీనంగా ప్రయాణం జరుగుతుంది. మీరు ఎంత ఇన్నర్ మైండ్తో మీరు కనెక్ట్ అయ్యి ఉండి ఎంత నీట్గా ఆలోచిస్తారో, ఎంత లోతుగా ఆలోచిస్తారో అంత గొప్ప ఆలోచనలు బయటకు వస్తాయి. ఆ గొప్ప ఆలోచనలతో మీ డబ్బు సంపద ఐశ్వర్యం వైపు తిప్పండి ఆలోచనలు అన్నిటిని. డబ్బు సంపద ఐశ్వర్యం ఆటోమేటిక్గా వస్తుంది. ఇక మీరు చేయాల్సింది ఏం లేదు, దీనికోసం ఏం ప్రయత్నం చేసే అవసరం లేదు. జస్ట్ వాటిని ఆలోచించండి, అంతర్లీనంగా లోతుకు వెళ్ళండి. ఆటోమేటిక్గా ఒకటి మీకే అవగాహన వస్తుంది. మీరు ఎవరిని అడిగే అవసరం ఉండదు. ఇది ఎలా అది ఎలా అని ఎక్కడ కూడా మీరు అడిగే అవసరం ఉండదు. ఆటోమేటిక్గా అన్నీ బయటకు వచ్చేస్తాయి. మీకు అన్నీ మీ కళ్ళ ముందు కనిపిస్తాయి. వాటిని అనుభవించండి, ఆనందించండి. అంతకంటే ఏం లేదండి. ఒక మాట చాలా బాగా అన్నారండి. అంటే ఈ జనరల్గా సముద్రాల్లో కానీ నదిలో కానీ చూసుకుంటే ఎక్కడా లేని సంపద అయితే ఉంటుంది. నదుల్లో ఉండదు, సముద్రంలో ఉంటుంది. ఎందుకంటే అది చాలా లోతు ఎక్కువ. కాబట్టి మీరు ఎంత లోతుకి వెళ్తే అంతర్లీనంగా అంత సంపద మీరు వెలికి తీస్తారు. నేను అదే చెప్తున్నాను, మీరు ఎంత లోతుకి వెళ్తే అంత సంపద వెలికి తీస్తారు. అంటే మీ ఇన్నర్ మైండ్ ద్వారా మీ యొక్క అంతరాత్మలోకి మీరు ప్రవేశించినప్పుడు కొత్త విషయాలు బయటకు వస్తాయి. దాంట్లో పనికిరాని విషయాలు పెట్టద్దు. వాళ్ళు కేవలం మనకేం కావాలి, డబ్బు సంపద ఐశ్వర్యం, ఈ మూడు మాత్రం పెట్టాలి. ఈ మూడు గురించి ఆలోచించక వేరే గురించి ఆలోచించదు. ఆటోమేటిక్గా అవన్నీ బయటకు వచ్చేస్తాయి. అంతకుముందు మనం సముద్రమదనం కథ స్టోరీ చెప్పుకున్నాం. మనం దాంట్లో ఏమున్నాయి, ఎన్నో బోలెడు ఉన్నాయి. దాంట్లో కామధేను ఉంది, అవన్నీ ఉన్నాయి. అంటే ఏంటి సంపద అంతే. కామధేను అంటే ఏదో ఆవు ఉంటుంది, అది ఇది అని కాదు. కల్పవృక్షం అంటే ఏదో చెట్టులాగా ఉంటుంది, అవన్నీ కాదు. అవన్నీ ఊహ కోసం మనకు అర్థం కావడానికి ఆ రూపాలు వేశారు, మనకు చూపించారు. కానీ అదంతా ఏం లేదు. మన అంతర్లీనంగా ఉండే సంపదనే కామధేను, అంతర్లీనంగా ఉన్నటువంటి సంపదనే మనకి కల్పవృక్షం. అంతకంటే కొత్తగా ఏం లేదు. ఏది కోరుకుంటుంది నీ దగ్గరకు వస్తుంది కదా, అదే కల్పవృక్షం. అంతే, నువ్వు కోరుకోవడమే కల్పవృక్షం. అది ఏదో కల్పవృక్షం చెట్టు ఉంటుంది, దాన్ని మొక్తే డబ్బులు వస్తాయి. ఈ మధ్య అందరు తెచ్చిపెట్టుకుంటారు కల్పవృక్షాలు అని చెప్పేసి, కామధేను అని చెప్పేసి ఆవు బొమ్మ లేక బొమ్మ తెచ్చి ఇళ్ళల్లో పెట్టుకుంటున్నారు షోకేస్. అది పెట్టుకుంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? కొద్దిగా ఆలోచించాలి. బొమ్మ మీకు డబ్బులు ఎలా ఇస్తుంది నాకు అర్థం కాదు. కల్పవృక్షం బొమ్మ తెచ్చి పెట్టుకుని డబ్బులు వచ్చేస్తాయా? దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా అసలు? అట్లాంటిది అవన్నీ మీ లోపల ఉన్నాయని చెప్పడానికి వాటిని సూచనగా ఆ బొమ్మల రూపంలో చూపించారు అంతే. అంతేగాని వాటితో డబ్బులు రావండి. మీరు అంతర్లీనంగా వెళ్ళినప్పుడు డబ్బు సంపద ఐశ్వర్యం గురించి ఆలోచించినప్పుడు అవి మీకు వస్తాయి. అప్పటిదాకా మీకు ఇవన్నీ ఇట్లాంటి బొమ్మలు వంద పెట్టుకున్న మీ దగ్గర డబ్బులు రావు. నేను కొందరు ఇళ్ళలో వెళ్ళినప్పుడు చూశాను. ఆ పెంక్షి బొమ్మలను కానీ, ఆ బొమ్మలను కానీ, ఈ బొమ్మలను కానీ, లాఫింగ్ బుద్ధ అని ఏవేవో పెడతారు. అవన్నీ అన్నీ పెట్టిన తర్వాత వాడు పరిస్థితి అక్కడనే ఉంటుంది, లేదంటే ఇంకా దరిద్రం వస్తుంది. ఎంతమందిని చూస్తాను, వాడు దాన్ని బాగుపడ్డదేం లేదు. కొన్ని రోజులు ఏదో మెంటల్గా వాడు ఫీల్ అవుతాడు కాబట్టి అది బాగుంది. ఆ తర్వాత మళ్ళీ ఏదో సమస్య వస్తుంది, దీన్ని మర్చిపోతాడు. అలా ఇళ్ళలో మొత్తం బొమ్మలతో జామ్ అయినాయి కానీ వాడికి వచ్చింది ఏం లేదు.
అలాంటి ఎన్నో చూస్తే అట్లాంటివి నమ్మద్దు. సంపద కానీ డబ్బు కానీ ఐశ్వర్యం కానీ మీ లోపలనే ఉంది. దాన్ని ముందు బయటికి తీయండి మీ ఆలోచనల ద్వారా. అంతకంటే కొత్త చెప్పేదేం లేదు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి. థ్యాంక్ యూ అండి.